హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత, జున్ను ఇంకా జున్ను వాళ్ళ నాన్నగారు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే అక్కడకు ఒక ఆవు అరుస్తూ వస్తుంది. అంబో అంబో. అరే, కానీ ఇది గీత వాళ్ళ ఆవు కాదు, ఇది పక్కింటి వాళ్ళ ఆవు కదా. అప్పుడే ఇక్కడ కట్టేసి ఉన్న గీత వాళ్ళ ఆవు కూడా అరుస్తూ ఉంటుంది. అంబో. అప్పుడే పక్కింటి ఆవు గీత వాళ్ళ ఆవు వైపు వెళ్తూ ఉంటుంది. అరే, ఇదేంటి, ఇది గీత వాళ్ళ ఆవు వైపే ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు దాంతో గొడవ పడుతుందేమో. అంబో అంబో. అరెరే, అసలు ఈ ఆవు ఏమనుకుంటుందో ఏంటో, ఇది గీత వాళ్ళ ఆవుతో గొడవ పడుతుందేమో. అయ్యో, ఈ పక్కింటి ఆవు గీత వాళ్ళ ఆవుని పొడుస్తూ ఉంది. కానీ గీత వాళ్ళ ఆవు మాత్రం పొడవకుండా అలాగే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, గీత వాళ్ళ ఆవు కట్టేసి ఉంది కదా, అందుకే తను పొడవలేకపోతుంది. ఇక్కడ పక్కింటి వాళ్ళ ఆవు మాత్రం గీత వాళ్ళ ఆవుని పొడుస్తూ ఉంది. ఒంబో ఒంబో. ఈ రెండు ఆవులు శత్రువులు కావచ్చు, అందుకే ఇలా పొడుచుకుంటూ ఉన్నాయి. ఓ అబ్బో, ఆవు ఎందుకు అలా అరుస్తున్నావు? నేను లేచిన తర్వాత నీకు మేత వేస్తాను. కొద్దిసేపు నిద్రపోని నన్ను, నువ్వు కూడా నిద్రపో. అలా రాజా లేవకుండా నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడ పక్కింటి ఆవు గీత వాళ్ళ ఆవుని పొడిచి తిరిగి వెళ్లిపోతూ ఉంటుంది. ఓంబో ఓంబో. అరే, ఈ ఆవు బయటికి వెళ్లకుండా వంటగది వైపు ఎందుకు వెళ్తుంది? అరే, ఈ ఆవు ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఏంటో. చిచ్చి, ఈ ఆవు వంటగదిలోనే పేడ వేసేస్తుంది. అయ్యో, ఇప్పుడు ఇక ఆవుని గీత వదిలిపెట్టదు. అలా పక్కింటి వాళ్ళ ఆవు అక్కడే పేడ వేసి వెళ్లిపోతుంది. అయ్యో, గీతకి చాలా పని పెరిగిపోయింది. ఇది చూసి గీత తన ఆవే అక్కడ పేడ వేసింది అని అనుకుంటుందేమో. ఇక ఇక్కడ గీత వాళ్ళ ఆవు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో. అప్పుడే జున్ను నిద్రలేస్తాడు. ఆకలి ఆకలి, వంటగదిలో వెళ్తా. అన్నం అన్నం, వంటగదిలోకి వెళ్తా. అలా జున్ను వంటగదిలోకి వెళ్తాడు. ఛీ ఛీ, వాసన వాసన. అయ్యో, ఇదేంటి ఇంత పేడ ఉంది? వాసన వాసన. అలా వంటగదిలో పేడను చూసి జున్ను చాలా ఆశ్చర్యపోతాడు. ఆవు పేడ వేసింది. చిచ్చి చి, మమ్మీకి చెప్తా. చిచ్చి, పేడ పేడ. మమ్మీ నిద్రలే, మమ్మీ మన ఆవు పేడ వేసింది. నిద్రలే నిద్రలే, వంటగదిలో మమ్మీ. అబ్బా, ఏంటి జున్ను, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మమ్మీ, ఆవు పేడ వేసింది. పేడ పేడ. అరే, అయితే ఏంటి జున్ను, ఆవు పేడే కదా వేస్తుంది. మమ్మీ, వంటగదిలో పేడ వేసింది. చూడు చూడు, వంటగది. ఏమంటున్నావు? వంటగదిలోనా? అరే, పద పద చూపెట్టు. నువ్వు గాని అబద్ధం చెప్పడం లేదు కదా జున్ను? లేదు లేదు మమ్మీ, రండి చూపిస్తా. పద పద వెళ్దాం. అవును, చూపెట్టు. ఎక్కడ పేడ వేసిందావు? చూడు చూడు, ఇదిగో ఇక్కడ వంటగదిలో. చూడు, ఆవు మన ఆవు. కొట్టు కొట్టు. అరే, ఆవు అసలు వంటగది లోపల పేడ వేసిందేంటి? చిచ్చి, అబ్బా, ఇదంతా ఇప్పుడు నేనే క్లీన్ చేయాలా ఇప్పుడు? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఎక్కడ పడితే అక్కడ పేడ వేయొద్దని. ఇప్పుడు నేను ఈ ఆవుని అసలు వదిలిపెట్టను. దీని సంగతి చూస్తాను. ఆవు ఆవు, అసలు నువ్వేం చేసావు? నా చీపురు ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది. ఆగు, నేను ఇప్పుడే నీ సంగతి చెప్తాను. అయ్యయ్యో, ఇదేంటి గీత ఇంత కోపంగా ఉంది? ఆ పేడ తన ఆవే వేసిందని అనుకుంటుంది. చూడు, ఇప్పుడు చెప్పు, ఇలా చేస్తావా? అది కూడా వంటగదిలోనా? చూడు, తీసుకో తీసుకో. అలా గీత ఆవుని కొడుతూ ఉంది. చూడు, ఈ రోజు నేను మెల్లగా కొడుతున్నాను. ఇంకోసారి గాని ఇలా చేస్తే నిన్ను వదిలిపెట్టను. చూడు, అసలైనా నువ్వు అలా ఎలా చేస్తావు? అసలు నీ పని చెప్తాను. ఇదిగో తీసుకో. అలా గీత తన ఆవుని కొడుతూ ఉంది. అప్పుడు తన ఆవు గట్టి గట్టిగా అరుస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆ పేడ తను వేయలేదు అని. ఒంబో
అంబో అంబో. ఆ నాకు తెలుసావు నీకు నొప్పి పుడుతుందని, కానీ నువ్వు వంటగదిలో అలా పేడ ఎందుకు వేస్తావు చెప్పు? నాకు పొద్దున్నే చాలా పని ఉంటుంది. నువ్వు నా పనిని ఇంకా పెంచేశావా? ఇప్పుడు నిన్నేం చేయాలిక? అప్పుడే జున్ను వాళ్ళ నాన్నగారు కూడా నిద్రలేస్తారు. ఓ అరే, ఏంటిది ఇంతగా చప్పుడొస్తుంది? పొద్దున్నే ఎవరిలా అరుస్తున్నారు? లేచి చూస్తాను. ఓ అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గీత, ఏమైంది? ఏంటి విషయం? నువ్వు ఆవుని ఎందుకు అలా తిడుతున్నావు? అరే చెప్పు, ఇంతకీ ఏమైంది? నువ్వు ఇలా కోపంగా ఎందుకున్నావు? వచ్చారా? చూడండి, ఈ ఆవు ఏం చేసిందో. మన వంటగదిలో మొత్తం పేడ వేసేసింది. అరే ఆగాగు, ఏం చెప్పావు? మన ఆవు పేడ వేసిందా? అది కూడా వంటగదిలోనా? కాదు కాదు, నేను దీన్ని రాత్రే కట్టేశాను కదా. చూడు, ఇప్పుడు కట్టేసుంటే వంటగదిలోకి ఎలా వెళ్తుంది? ఇప్పుడు కూడా కట్టేసినట్లే ఉంది కదా, చూడు. ఏంటి ఏమంటున్నారండి? ఆగండి, ఒకసారి నేను జాగ్రత్తగా చూస్తాను. అరేరే, అవును, ఇది ఇక్కడ కట్టేసింది కదా. అయితే మన ఆవు వేయకపోతే మరి ఇంకా ఆ పేడ ఎలా వస్తుంది వంటగదిలోకి? అయ్యయ్యో, ఇదంతా మన ఆవే చేసిందనుకొని ఇప్పటికే చాలా కొట్టేశాను. అయ్యో, నా బంగారు ఆవు, నన్ను క్షమించు. నా వల్ల తప్పైపోయింది. ఆఖరికి నేను అసలు ఇంత ఎలా నిర్దయగా కొట్టగలిగాను నిన్ను? ఏమండి, ఇదంతా పక్కింటి వాళ్ళ ఆవే చేసిందనుకుంటా. అది ఊరికే వచ్చి మన ఆవుతో గొడవ పెట్టుకుంటూ ఉంది. నాకు ఖచ్చితంగా తెలుసు ఈ పని ఆ ఆవే చేసుంటుంది. ఆగండి, నేనిప్పుడే వెళ్లి దాని సంగతి చెప్తాను. ఇప్పుడే వెళ్తాను. అలా గీత కోపంగా పక్కింటికి వెళ్తుంది. అరే తారా, తారా, వింటున్నావా? నిన్నే, ఒకసారి ఇలా రా. పడుకున్నావా ఏంటింకా? తొందరగా రా, నీతో కొంచెం మాట్లాడాలి. గీత, వస్తున్నాను. చెప్పు గీత, ఏమైందేంటి? గొడవ అవుతుంది, మజా మజా. అరే గీత, ఇంత పొద్దున్నే నేనెలా గుర్తొచ్చాను నీకు? అరే తారా, ఫస్ట్ నువ్వు చెప్పు, నీ ఆవు ఎక్కడుందో చెప్పు. అరే, నా ఆవు పొద్దున్నే మేతకు వెళ్లిపోయింది. దాంతో నీకే పని? అవునా, నాకిప్పుడు అర్థమైంది. ఇదంతా నీ ఆవే చేసింది. చూడు, ఒకసారి నా ఇంట్లో చూడు. అదిగో, నా వంటగది మొత్తం ఏం చేసిందో నీ ఆవు. ఏమంటున్నావు? నా ఆవు చేసిందా? అయినా నువ్వెలా చెప్పగలవు ఇదంతా నా ఆవే చేసిందని? అబ్బా, చా, ఎంత గలీజ్గా ఉంది. ఇదంతా నా ఆవు చేయలేదు. నీ దగ్గర అసలు ఏం సాక్ష్యం ఉందేంటి నా ఆవే ఇదంతా చేసిందని? లేకపోతే ఏంటి? నా ఆవు చూడు, అక్కడ తాడుతో కట్టేసింది. నీ ఆవే, నువ్వు కట్టేయకుండా వదిలేశావు. ఇదంతా అదే చేసింది. నాకు తెలుసు, ఖచ్చితంగా నీ ఆవే. పొద్దాక మా ఆవు దగ్గరకొచ్చి మా ఆవుతో గొడవ కూడా పెట్టుకుంటుంది మీ ఆవు. ఇలా చూడు, మీరు పక్కింటి వాళ్ళు, అందుకే నేను మంచిగా చెప్తున్నా. ఇదంతా మీరే క్లీన్ చేయాలి ఇప్పుడు. అరే, నన్ను క్షమించు గీత, నావే ఇదంతా చేసిందా? సారీ. ఆగాగు, నేను ఇప్పుడే ఇదంతా క్లీన్ చేస్తాను. మీరు అసలేం టెన్షన్ తీసుకోకండి. గీత, నన్ను క్షమించు, ఇంకోసారి ఇలా జరగదు. సరే, మీరు మాత్రం ఇదంతా శుభ్రం చేయండి. నేను వెళ్తాను. పెద్ద వచ్చేసిందండి బుకాయించడానికి. జున్ను, రా వెళ్దాం. అవును, శుభ్రం చేయండి, క్లీన్ చేయండి. అలా గీత జున్ను ఇంట్లోకి వెళ్తారు. అరే, ఒకసారి ఆవుని రాని, దీని పని చెప్తాను. ఇలా అందరి ముందు నా పరువు తీసేస్తుంది. అయినా ఇలాంటి పేడ నా ఆవి వేస్తుంది. నేను ముందే అర్థం చేసుకోవాల్సింది. అనవసరంగా మాట్లాడి గీత ముందు నా పరువు తీసుకున్నాను. అలా తార శుభ్రం చేస్తూ ఉంటుంది. ఏమండి, నేను మంచిగా క్లాస్ తీసుకున్నాను. అప్పుడు మీరు తార మొహం చూడాల్సింది. చాలా మంచి పని చేసావు గీత. ఇక ఆవు ఎవరిని ఇలా ఇబ్బంది పెట్టదు, ముఖ్యంగా మన ఆవుతో గొడవ పడదు. అవునండి, కానీ నేను కొంచెం బాగానే అరిచేశాను. అలా అనకుండా ఉండాల్సింది. పోన్లేండి, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటుంది ఆ తార. కానీ ఆ పక్కింటి ఆవు వల్ల నేను మన ఆవుని బాగా తిట్టాను, కొట్టాను.
ఆవు నన్ను క్షమించు, నీ మీద నేను చెయ్యి వేయకుండా ఉండాల్సింది. సారీ, ఇంకోసారి ఇలా జరగదు. ఆ పక్కింటి ఆవు కూడా ఇక మీద నిన్ను ఇబ్బంది పెట్టదు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.